Praise to Lord. Today is beautiful day God gave us. So we're gonna study few books. సో ఈరోజు గురువారం 18 డిసెంబర్ 8:05 అయినది, అరగంట ఆలస్యము. ఈరోజు మనం న్యూ టెస్ట్మెంట్ అండ్ బైబిల్ డాక్యుమెంట్స్ ఈ రెండు పుస్తకాలు ధ్యానించబోతున్నాం. దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుడు ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ యేసయ్య నీకే వందనాలు తండ్రి, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావు నాయన. మీ దృష్టికి నాయన గడిచిన 1000 సంవత్సరములు రాత్రి జాము వలె ఉన్నవి. ఒక్క దినము 1000 సంవత్సరాలను 1000 సంవత్సరాలు ఒక్క దినము వల్లే ఉన్నవి. నువ్వు మహోన్నతుడు, మహాగణుడు, సమస్తాన్ని సృష్టించిన వాడు, నీ నోటి మాట చేత సమస్తాన్ని కలిగిన దేవుడు. నువ్వు తగ్గించుకుని ఒక స్త్రీ గర్భంలో జన్మించిన వాడు, నీకే మహిమ తండ్రి. నేను చేసిన అపరాధములకై నీవు తగ్గించుకుని మా హీన స్థితిని పైకి లేపడానికై మా స్థాయికి వచ్చిన మహోన్నతుడు, నా కోసం జన్మించిన నాయన లోకరక్షకుడు, నీకే వందనాలు తండ్రి. ఈరోజు నాయన ఈ జ్ఞానాన్ని మేము ఆస్వాదించుండగా ఈ జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తూ ఆనందిస్తూ నిన్నే మహింపరచడానికి సహాయం చేయమని, ఈ కొత్త నిబంధన బైబిల్ డాక్యుమెంట్ చదువుతుండగా మీరే మా జ్ఞానం తెచ్చామని యేసునామములో వేడుకుంటున్నాం మహాప్రభు, ఆమేన్. Here we go. So first మనం కొత్త నిబంధనను ధ్యానించుదాం. సో నిన్నటి దిన పేజ్ నెంబర్ 18 చదివాం. పేజ్ నెంబర్ 17లో ఏముందంటే రిలేషన్షిప్ బిట్వీన్ ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్, పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య సంబంధాలు మనం చూచాము. అందులో కొన్ని గొప్ప గొప్ప విషయాలు మనం ధ్యానించాము. ఏవైతే లూకా 22, హెబ్రీ 9:15, రోమా 4వ అధ్యాయం, గలతీయులు, ఆదికాండము, కొలస్సీలు, యెర్మియా 31వ అధ్యాయం, ఎజ్కేలు 36-22, ఈ విషయాలన్నీ మనం నిన్నటి దిన ధ్యానించాము. ఈరోజు నిన్నటి దిన ఓల్డ్ కవెనెంట్ అండ్ న్యూ కవెనెంట్ గురించిన విషయాలు మనం ధ్యానించాము, కాకపోతే అవి రికార్డ్ అవ్వలేదు. సో కాంట్రాస్ట్, విరోధాలు, పాత నిబంధనకి అంటే పాత దేవుడు ఇజ్రాయేలీలకి సీనాయి పర్వతం కంటే ముందు ఆదాము, క్షమించాలి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ముగ్గురు ఇశ్రాయేలీలైన అంటే అబ్రహాము సంతానమైన ఆ ముగ్గురికి దేవుడు అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి అంటే ఇశ్రాయేలుకి ఇచ్చిన పాత నిబంధన, మరియు అంటే వాళ్ళకి నిబంధన అని చెప్పాలా, వాళ్ళకి ఇచ్చింది వాగ్దానం అని చెప్పాలా. వాళ్ళకి వాగ్దానం ఇచ్చాడు, నిబంధన మాత్రం వాళ్ళ పిల్లలు, వాళ్ళ సంతానమైన ఇశ్రాయేలుకి నిబంధన ఇచ్చాడు. ఆ నిబంధన ఏంటంటే సీనాయి పర్వతం దగ్గర నేను మీకు పెనిమిటి వలె ఉన్నాను, కానీ మీరు నన్ను విసర్జించారు అని దేవుడు చెప్తాడు యెర్మియా 31వ అధ్యాయంలో. దాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది, దేవుడు పాత నిబంధన ఇశ్రాయేలుతో ఇచ్చినప్పుడు ఇశ్రాయేలు దేవుడిని విసర్జించింది, కనుకే కొత్త నిబంధన రావాల్సి వచ్చింది. అది యేసుక్రీస్తు మన కోసం ఇచ్చిన రక్తంతో చేసిన ఈ నిబంధన. ఆయన పాతన ఆఖరి లాస్ట్ సప్పర్, ఆఖరిసారి భోజనం చేసే ముందు, సిలువకి వేయబడే ముందు రాత్రి ఆయన ఒక పాత్రను ఎత్తుకుని, ఇది మీ కొరకైన కొత్త నిబంధన అని దేవుడు యేసుక్రీస్తు వారు దాని గురించి వివరించి చెప్పడం మనం చూడవచ్చు, ఆ నిబంధన. సో పాత నిబంధన అనేది లా ఎక్స్టర్నల్, లా ఇంటర్నల్. పాత నిబంధనలో మనం కంటికి కన్ను పంటికి పన్ను, ఎవరైతే ఏ నష్టం చేస్తారో దానికి సమానమైన ప్రతిచర్య వాళ్ళు విధించేంత వరకు ఆ నష్టం పోదు.
సో లా ఇంటర్నల్ అంటే హృదయంలో మనం తలిచినప్పటికీ, దురుద్దేశాలు కలిగినప్పటికీ మనం పాపిగానే నిర్ధారించబడతాం. అది కొత్త నిబంధన. పాత నిబంధనలో మనం నిరూపింపబడాలి ఇద్దరు సాక్షుల మేరకి, అప్పుడు మనకి శిక్ష అమలవుతుంది. అండ్ దేవుడు కూడా హృదయాంతరంగాన్ని పరిశోధించే దేవుడు. సో ఆయన్ని మనం హృదయపూర్వకంగా ఎరిగినప్పుడే ఆయన మనకి ప్రత్యక్షమవుతాడు. సో అది పాత నిబంధన. సో రిలేషన్షిప్ టు గాడ్ ఓన్లీ త్రూ ప్రీస్ట్, క్లోజ్ పర్సనల్ రిలేషన్షిప్ టు గాడ్. దేవునితో సంబంధం యాజకుడితో పాత నిబంధనలో ఉండేది. దేవునితో సంబంధం వ్యక్తిగతంగా యేసుక్రీస్తు మనకి దేవుడికి మధ్య ఆ పరిశుద్ధ స్థలాన్ని చింపివేసి మనకి వాళ్ళకి మధ్య ఒక గొప్ప అగాధాన్ని ఆయన మింగివేసి, మరణాన్ని మింగివేసి మనకి ఒక జీవాన్ని అందించాడు. అందుకనే మనకి దేవుడికి మనకి ఒక మధ్యవర్తిగా ఒక కనెక్షన్ మనకి ఏర్పడింది. సో నాలెడ్జ్ ఆఫ్ గాడ్ వాస్ త్రూ హూ టాట్. ఎవరైనా బోధిస్తేనే పాత నిబంధనలో మనకి దేవుడి జ్ఞానం తెలిసేది. ఉదాహరణకి పరిచయులు, శాస్త్రులు. నాలెడ్జ్ ఆఫ్ గాడ్ త్రూ ఇన్వెల్వింగ్ స్పిరిట్. మనం దేవుని జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉండటం ద్వారా మనం ఎరుగుతాము, లేదంటే వాక్యం ద్వారా. టెంపరరీ ప్రొవిజన్ ఫర్ సిన్. తాత్కాలికంగా జీవాల యొక్క బలి ద్వారా దేవుడు వాళ్ళు పాపాలని సహించాడు. కానీ ఒక శాశ్వత పరిష్కారాన్ని యేసుక్రీస్తులో మనకు అందించాడు కొత్త నిబంధనలో. నో ఎనేబుల్మెంట్, డివైన్ ఎనేబుల్మెంట్, డిజైన్ టు షో గాడ్ హోలీనెస్ టు మ్యాన్ కైండ్ అండ్ మ్యాన్స్ సిన్ఫుల్నెస్. డిజైన్, పాత నిబంధన అనేది మనిషి యొక్క పతన స్థితిని తెలియపరచడం కోసం రాయబడినట్టుగా మనకు కనబడుతుంది. అండ్ దేవుని యొక్క పరిశుద్ధతని తెలియపరచడానికి రాయబడినదిగా మనకు కనబడుతుంది. కానీ కొత్త నిబంధన మాత్రం టు సేవ్ దట్ విచ్ వాజ్ లాస్ట్. నశించిపోవచ్చున్నది వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడని చెప్పినట్టుగా క్రీస్తు అంటే రక్షించడానికి వచ్చినట్టుగా షోస్ గాడ్స్ హోలీనెస్ ఇన్ క్రైస్ట్. దేవుని పరిశుద్ధత క్రీస్తులో మనకి కనబడుతుంది. ఒబీడియన్స్ డెమాన్స్ట్రేట్ ఫెయిత్. ఫెయిత్ డెమాన్స్ట్రేటెడ్ బై ఒబీడియన్స్. విశ్వాసం అంటే లోబడటం అనేది విశ్వాసానికి గుర్తు, అండ్ విశ్వాసం అనేది లోబడటానికి గుర్తు. కలెక్టివ్ అండ్ ఇండివిజువల్. ఎనేబుల్డ్ విత్ క్రైస్ట్ డెత్, ఎండెడ్ విత్ క్రైస్ట్ డెత్. క్రీస్తు మరణంతో పాత నిబంధన ముగిసింది. క్రీస్తు మరణంతో కొత్త నిబంధన మొదలైంది. సో జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్స్ కవెనెంట్. Between parties of unequal bearing powers. అంటే దేవుడు ఉన్నతమైన వాడు, మనిషి తక్కువ వాడు. సో ఇద్దరికి సరి సమానులు కాని మధ్య దేవుని యొక్క నిబంధన మనం చూడొచ్చు. అది మొదటిది. అన్రియలిస్టిక్, initiated and made by God alone. Unilateral. దేవుడే తనంతట తానే ఆ నిబంధన చేశాడు. అబ్రహాము దేవుణ్ణి అడగలేదు. Unconditional as to promise. అంటే అబ్రహాముకు చేసిన వాగ్దానంలో ఏ కండిషన్ లేదు, కానీ ఆయన అర్హుడో లేదో పరీక్షించాడు. అది ఆయనకి ఇవ్వాలా ఇంకెవరికి ఇవ్వాలా అని నిర్ధారించడానికి ఆయన పరీక్షించాడు. కానీ నువ్వు ఇది పొందాలంటే ఇది చేయాలి అని చెప్పలేదు. ఇర్రివోకబుల్, కెనాట్ బి చేంజ్డ్ ఆర్ ఆల్టర్డ్, బట్ ఓన్లీ యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్టెడ్. దాన్ని రద్దు చేయబడింది. పాత నిబంధన దేవుని జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ గాడ్స్ కవెనెంట్. దేవుని నిబంధన అనేది రద్దు చేయలేనిది. దాన్ని మరవలేము, మార్చలేము,
అది అయితే అంగీకరించాలి, లేదంటే నిరాకరించాలి. యాక్సెప్టెన్స్ క్రియేట్స్ ఏ రిలేషన్షిప్. అంగీకారం ఒక సంబంధాన్ని నెలకొల్పుతుంది. మనం యేసుక్రీస్తు ఇచ్చిన రక్షణను మనం అంగీకరిస్తే దేవునికి మనకి సంబంధం నెలకొల్పుతుంది. లేదంటే ఈ లోకంలోనే నాకు కావాలన్నప్పుడు ఈ లోకంలో ఉన్న ఆనందాలే మనకి సంబంధం పెరిగి ఈ లోకం ఇచ్చే ప్రతిఫలం మనకు దక్కుతుంది, అదే మరణం. సో న్యూ కవెనెంట్ అంటే గాడ్స్ గ్రేషియస్ అండర్టేకింగ్ త్రూ ద షెడ్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, whereby he has unconditionally promised and provided salvation to those who accept and benefit and blessings of the atonement by faith. విశ్వాసం ద్వారా ఎందరైతే అంగీకరిస్తారో వాణ్ణి దేవుడు యేసుక్రీస్తు షరతులు లేని రక్త బలి ద్వారా రక్షణను, దేవుని కృపా మాహిత్యం వల్ల ఆయన తీసుకున్న చర్య కొత్త నిబంధన. Sometimes old covenant is referred to as law. పాత నిబంధన కొన్నిసార్లు ఒక విధుల్లాగా మనకు కనిపిస్తాయి. న్యూ కవెనెంట్ యాజ్ గ్రేస్. అండ్ కొత్త నిబంధన అనేది ఒక కృపలాగా మనకు కనబడుతుంది. బట్ దోస్ డిజైన్డ్ ఆర్, మనం యోహాను బైబిల్ ఓపెన్ యోహాను 1వ అధ్యాయం 14 నుంచి 18 వరకు ఒకసారి చదువుదాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటి వాడాయననియు, నేను చెప్పినవాడు ఈయననియు ఎలుగెత్తి చెప్పెను. ఆయన పరిపూర్ణతలో నుండి మనం అందరము కృప వెంబడి కృప పొందితిమి. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడిన కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. 17వ వచనంలో ఉంది, ఎవడను ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను అని మనకు అర్థమవుతుంది. బట్ దోస్ designations are also too narrow. చాలా ఆ బిరుదులు కూడా సన్నవిగా కనిపిస్తాయి. ఫర్ there was grace under the law in Old Testament. అండ్ పాత నిబంధనలో కూడా కృప ఉంది. దేని వెంబడి? విధుల వెంబడి, ధర్మం వెంబడి కృప కూడా ఉంది. అండ్ there is law under grace in New Testament. అండ్ న్యాయం వెంబడి కృప మన కొత్త నిబంధనలో కనిపిస్తుంది. 14వ అధ్యాయం 15వ వచనం చదివితే మనకి ఆ విషయాలు బయటపడతాయి. పద్నాలుగో అధ్యాయం 15వ వచనం, మీరు నన్ను ప్రేమించేలా నా ఆజ్ఞలు గైకొందురు. కృప అంటే దేవుని కృపను మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో ఆయన ఆజ్ఞలను మనం గైకొంటాం. దేవుని కృప ఎప్పుడైతే అంగీకరించమో మనం ఆయన ఆజ్ఞలను మనం గైకొనము. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. While we will use
the Old Testament and New Testament in the best to think of Bible as a unified whole containing the full divine, progressive, redemptive revelation of God in two successive stages. అంటే పాత నిబంధన కొత్త నిబంధన రెండు అంటే వేరు విషయాలు అయినప్పటికీ ఆ రెండు మాత్రం ఒకే పని మీద, ఒకే గురి మీద, ఒకే ప్రణాళికలో ఒకదాని తర్వాత ఒకటి వచ్చినవే అని మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చూస్తున్నాం. ఆది యందు దేవుడు ప్రవక్తల ద్వారా అండ్ దర్శనాల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ అంత్యకాలం మంది క్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అని ఆరంభం ఉంటుంది. దాన్ని బట్టి చూస్తే మనకు అర్థం అవుతుంది. సో మనం జనరల్ క్యారెక్టర్స్ దేవుని నిబంధనకు గల క్యారెక్టర్స్ స్థితిని మనం ఇప్పుడు దాకా చూసాము. రేపు 19వ పేజీ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్ ఏమున్నాయో, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న కొన్ని ముఖ్య సంఘటనలు కొత్త నిబంధనలో ఉన్న ముఖ్య సంఘటనలతో పోల్చి చూస్తాము. బైబిల్ డాక్ట్రిన్ సర్వేలోకి వచ్చేసాము. ఒక 10 నిమిషాలు చదువుకుందాం. బైబిల్ డాక్ట్రిన్ సర్వే. సో కాస్మోలాజికల్, టెలియాలజికల్, ఆంథ్రోపోలాజికల్, ఆంటోలాజికల్ ఆర్గ్యుమెంట్స్ గురించి మనం ఇప్పుడు చదవబోతున్నాం. సో నిన్నటి దినాన అపరిమితమైన దేవుడు పరిమితులు గల మనిషిని ఎలా తెలుసుకోగలడు అనడానికి మనం 5 దిశలుగా పాయింట్లు చూసాము. మొదటి దిశ ఏంటంటే గాడ్ చూస్ రివీల్ హిమ్సెల్ఫ్. దేవుడు తన్ను తాను బయలుపరచుకోవడానికి నిర్ణయం తీసుకొనడం మనం చూడొచ్చు. అది మొదటి పాయింట్. రెండవది, గాడ్ మేడ్ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ స్పిరిచువల్ ఇమేజ్ విత్ ద ఎబిలిటీ టు రిలేట్ టు హిమ్ త్రూ మైండ్, విల్, ఎమోషన్ అండ్ పర్సనాలిటీ. అండ్ దేవుడు తన స్వరూపమందు మనిషిని చేసి అండ్ తనను అర్థం చేసుకోగలే శక్తి హృదయం ద్వారా, ఆలోచన ద్వారా, మనస్సు ద్వారా, వ్యక్తిగతం ద్వారా ఇచ్చాడు. అది రెండవది. మూడవది, గాడ్ కమ్యూనికేటెడ్ విత్ మ్యాన్ ఇన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజెస్. దేవుడు మనుషులు అర్థం చేసుకోగలిగే భాషలోనే ఆయన సంభాషించాడు. అండ్ గాడ్ డిజైర్డ్ మెన్ టు సీక్ హిమ్ అండ్ ఫైండ్ హిమ్. దేవుడు మనిషి తన్ను వెతికి తెలుసుకోవాలి అని ఆశపడ్డాడు. God gave us His Holy Spirit that we might know and understand Him more fully. దేవుడు ఆయన పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. ఎందుకనంటే ఆయన పరిశుద్ధాత్మను, ఆయనను లోతుగా మనం తెలుసుకోవడానికి. Wow, I didn't read these 5 points before. Now it makes sense a lot. It's beautiful. ఎగ్జిస్టెన్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని ఉనికి మరియు దేవుని జ్ఞానం. సో ఇవి మనం తెలుసుకున్నాం. రేపొద్దున న్యాచురలిస్టిక్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ గాడ్ ఎగ్జిస్టెన్స్ బై థియిజం. దేవుడు నమ్మే వాళ్ళు, దేవుడు ఉన్నాడు అన్నటకు వాళ్ళు బైబిల్లో నుంచి బైబిల్లో ఉన్నాయని కనబడిచినప్పటికీ కానీ సైంటిఫిక్గా, అబ్జర్వేషనల్గా బైబిల్లో నుంచి బయట నుంచి సుమారుగా చెప్పే విషయాలు, బైబిల్ ఆధారంగానే కానీ బైబిల్ బయట నుంచి చెప్పే విషయాలు. అది కాస్మోలాజికల్ ఆర్గ్యుమెంట్ ఒకటి ఉంటుంది, వాదన, అండ్ టెలియాలజికల్ ఒక వాదన అనేది, అండ్ ఆంథ్రోపోలాజికల్ వాదన మరియు ఆంటోలాజికల్ వాదన. ఇవన్నీ బయట నుంచి వాదించవచ్చు అండ్ బైబిల్లో నుంచి కూడా వాదించవచ్చు. ఆ విషయాలు మనం రేపు లోతుగా ధ్యానిద్దాం. దేవుడు ఈ మాటలను దీవించమన్నమాట. ఆమేన్. Thank you, Heavenly God, for this beautiful day. As I'm about to head to some meeting today for the semi-Christmas celebrations, and be with me. I pray in Jesus Christ's precious name.
I will come back tomorrow and read thoroughly. Amen. Praise to the Jesus Christ. He is my Lord, my Jesus, my Savior.